ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. జనం వాయిస్ న్యూస్కి స్వాగతం. కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పడిపూజ, ఉత్తర నక్షత్రం సందర్భంగా అభిషేకాలు ఘనంగా అన్నాభిషేకం. నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 25వ రజతోత్సవ మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో రెండో రోజు అయ్యప్ప స్వామి మహాదివ్య పడిపూజ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతి నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ ఉత్తర నక్షత్ర ప్రత్యేక పడిపూజను శ్రీమాన్ బ్రహ్మశ్రీ వెంకటేశ్ శర్మ గురుస్వామి, ఘనపాటి చంద్రమౌళి శర్మ చాంత్రిక పూజ, దేవాలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా వేదమంత్రాలతో దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా, అధ్యక్షుడు సైపా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై గణపతి హోమం కార్యక్రమం, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ, అష్టాభిషేకాలు, మండల కలశాభిషేకాలు చేపట్టగా మొదటిసారిగా అన్నాభిషేకం కార్యక్రమం నిర్వహించగా ప్రత్యేక ఆకర్షణగా నిలవగా భక్తులు ఎంతగానో తరించిపోయారు. పడిపూజ దాతలుగా సింగిరికొండ రాజుని, మాధవ శంకర్ గుప్తా, అనంతుల రాజకళ రామనారాయణ, గొర్రెపల్లి విజయలక్ష్మి, శ్రీనివాస, మద్దెనపల్లి అనితాదేవి, ఉపేందర్, తోట ఉమారాణి, బాలభాస్కర్ గుప్తా, తోట స్వాతి, రామ్మోహన్, వీరమల్ల ఇందిరాబాబు రెడ్డి కూతురు, అల్లుడు, మండల మమత, గౌరీ శంకర్ రెడ్డి కుటుంబాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఆకర్షణగా నిలిచిన అన్నాభిషేకం. అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదటిసారిగా ఉత్తర నక్షత్ర సిల్వర్ జూబ్లీ మహోత్సవ వేడుకల సందర్భంగా అయ్యప్ప స్వామికి అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి బ్రహ్మశ్రీ శ్రీమాన్ వెంకటేశ్ శర్మ అక్కడికి వచ్చిన మహిళా భక్తులతో అన్నాభిషేకం చేయించి వివిధ కూరగాయలతో అలంకరించారు. దీంతో అయ్యప్ప స్వామి ప్రత్యేక ఆకర్షణలలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక పుష్పాభిషేకం, మహాదివ్య పాడిపూజ నిర్వహిస్తున్న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వందలాది మంది భక్తులతో అయ్యప్ప స్వామి పైన వివిధ రకాల పుష్పాలతో సామూహిక పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవాలయం పదునెట్టాంబడిపై కర్పూరలో వెలిగించగా జ్యోతి రూపంలో కనిపించగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు, గురుస్వాములు, భజనా బృందం, దేవాలయ అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.